శ్రీమాత్రే నమః. శౌనకాది మహామునులారా, ఆ విధంగా గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవీ భాగవతం చదివాను. శుకుడికి అప్పటికీ మనశ్శాంతి లభించలేదు. మరింత వికల మనస్కుడయ్యాడు. అందరినీ తప్పించుకుని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతున్నాడు. ఏ భావమూ లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు. అటు భోజనాలు కాదు, ఇటు ఉపవాసాలు కాదు. దేని మీద అతడికి ఆసక్తి నిలవడం లేదు. ఏదో బెంగ పెట్టుకున్నట్లు అయిపోయాడు. వ్యాసుడు గమనించాడు. ఒక రోజున పిలిచి విషయం కనుక్కున్నాడు. నాయనా, ఏమిటిది? ఇలా అయిపోతున్నావు? ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నావు. డబ్బు పోగొట్టుకున్న వాడిలా ఏదో ధ్యానంలో ఉంటున్నావు. నీ బాధ ఏమిటో చెప్పు. నేనున్నాను కదా, కన్న తండ్రిని, తీరుస్తాను. మనసులో ఏదో పెట్టుకుంటున్నట్టున్నావు. తొలగించుకో, సుఖపడు, దుఃఖాన్ని వదిలించుకో. శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు. నా మాటలతో, నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరు, మిథిలా నగరానికి వెళ్ళు.